ఈరోజు 2014 రాష్ట్ర పునర్విభజన బిల్లుకు సంబంధించి లోక్సభ రాజ్యసభలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం కూడా పొందబోతుంది. మనందరం హ్యాపీగా ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ 3 రాజధానుల బిల్లును శాసన మండలిలో అడ్డుకుని ఒక రకంగా ఎండి షరీఫ్ గారు తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ రోజు ఆ బిల్లును అడ్డుకున్నారని చెప్పొచ్చు. చరిత్రలో ఏ శాసన మండలి చైర్మన్ కూడా ఎదుర్కొన్నటువంటి గడ్డు పరిస్థితులను ఆ రోజు షరీఫ్ గారు ఎదుర్కొన్నారు. నిన్న దీనికి సంబంధించి ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో ఏం జరిగిందనేది ఒకసారి గుర్తు చేసుకున్నారు. ఎలా అంటే తన కులం మీద దుర్భాషలాడారు, తన పుట్టుకను ప్రశ్నించారు, అలాగే పదవులు ఆశ చూపారు, కోట్ల రూపాయల డబ్బులు ఎరచూపారు, చివరికి శాసన మండలిని రద్దు చేసి అసలు చైర్మన్నే లేకుండా చేస్తానని బెదిరించారు. అయినా కానీ ఎక్కడా తొలగలేదు. ఆ రోజు 151 మంది ఎమ్మెల్యేలతో పాటు మెజారిటీ ఎమ్మెల్సీలందరూ కూడా వైసీపీ పార్టీ నుంచి ఉండటంతో ఆ రోజు ఆయన మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కుర్చీలు ఎక్కారు, పోడియం ఎక్కారు, ఆయన మీదకి కాగితాలు ఇసిరారు. చివరికి ఆయన్ని చుట్టుముట్టిన సందర్భంలో ఒక వ్యక్తి గుండెల మీద కొట్టారు. అంటే ఎంత దారుణం అంటే ఒక రకంగా ఇంకొక వ్యక్తి అయితే అంత ప్రెజర్ని తట్టుకోలేరు. దీని మీద మొన్న అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత దారుణమైన పరిస్థితులు అనేవి ఆయన అసెంబ్లీలో వివరిస్తుంటే ఒళ్ళు గగురు పూడ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా లైట్లు ఆపేసి, ప్రచారాలు ఆపేసి, చంద్రబాబు గారి శాసనమండలి అక్కడ శాసనసభలో ఆయన క్యాబిన్లో లైట్లు ఆపేసి, ఇక్కడ శాసనమండలిలో ఏం జరుగుతుందో తెలియదు, లైవ్లు రావట్లేదు, చెప్పడానికి ఎవరూ లేరు, ఫోన్లు ఏమీ పనిచేయట్లేదు. సో అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఆ ఒత్తిడి తట్టుకోలేక మనమే వెళ్ళి గ్యాలరీలో కూర్చుందాం, శాసన మండలి గ్యాలరీలోనని చెప్పి స్వయంగా చంద్రబాబు గారు వచ్చి కూర్చుంటే ఆయన్ని మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా గ్యాలరీలోకి వచ్చేసి చంద్రబాబు గారిని చుట్టుముట్టేశారు. సో అప్పుడు చంద్రబాబు గారికి టీడీపీ నేతలు అడ్డుగా నిలబడి ఆయన మీదకి రాకుండా, దాడి చేయకుండా ఆ రోజు చూశారు. ఎన్ని మాటలు ఆయన గ్యాలరీలో కూర్చుంటే చంద్రబాబు గారిని తనకొక మాట, నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు వైసీపీ నాయకులు. చంద్రబాబు గారు ఆ బాధను పంటి బిగువున పట్టి శాసన మండలిలో ఏం జరుగుతుందో ఆయన కళ్ళారా చూశారంటే శాసన మండలి చైర్మన్ మీద ఇలా ఒత్తిడి చేస్తారని తెలుసు. పోనీ శాసన మండలి చైర్మన్ క్యాబిన్లో ఏం జరుగుతుందోనని చెప్పి అచ్చెన్నాయుడు గారిని చూసి రమ్మన్నారంట. ఆయన ఏమైనా ఇబ్బంది పెడుతున్నారేమోనని. వెళ్ళేసరికి అంటే ఎమ్మెల్సీలుగా లేని వాళ్ళందరూ కూడా, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా ఆయన క్యాబిన్లో కూర్చుని ఆయన క్యాబిన్కు వచ్చే సిబ్బంది మొత్తాన్ని ఆపేసి, అంటే ఆయనకు మంచినీళ్ళు కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, లేదా ఏదైనా సూచనలు సలహాలు కావాలన్నా అక్కడ సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది మొత్తాన్ని ఆపేసి వాళ్లే చుట్టుముట్టి ఆయన మీద తీవ్ర ఒత్తిడి తెచ్చినటువంటి పరిస్థితి. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన తట్టుకొని దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపి ఆ 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి ఆ రోజు 3 రాజధానుల బిల్లును అడ్డుకున్నారు. సో ఈ రోజు మనం ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాము అంటే ఆ రోజు ఆయన చేసినటువంటి కృషి కూడా అలాంటిది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. అప్పట్లో ఒక మంత్రి అసభ్యంగా దూషించారు, నా పుట్టుక పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు, నన్ను ప్రలోభ పెట్టేందుకు కోట్ల రూపాయలు ఎరచూపారు. శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ వెల్లడి. తెదేపా కార్యాలయంలో అమరావతి విజయోత్సవం సందర్భంగా ఆయన అయితే వచ్చారు. వైకాపా ప్రభుత్వంలో 3 రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించవద్దంటూ అప్పటి మంత్రులు, పార్టీ ఎమ్మెల్సీలు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, కోట్లలో డబ్బు ఎర్రచూపారని, అదే సమయంలో పదవులు ఎరచూపారని శాసన మండలి మాజీ చైర్మన్ చెప్పారు. అలాగే నన్ను ఏకవచనంతో మాట్లాడారు, బూతులు తిట్టారు. ఒక మంత్రి నా కులం పేరుతో కాకుండా నా పుట్టుకను కూడా అపహాస్యంగా మాట్లాడారు, నా గుండెలపై చేతితో కొట్టారు అని చెప్పి షరీఫ్ చెప్పారు. నన్ను అన్ని రకాలుగా బెదిరించాలని, భయపెట్టాలని చూశారు, కానీ నేను ఎక్కడా తొలగలేదు, నిబంధనల ప్రకారమే వ్యవహరించాను. బిల్లును ఆమోదించడమో తిరస్కరించడమో చేయాలే తప్ప సెలెక్ట్ కమిటీకి పంపించవద్దని ఒత్తిడి చేశారు. శాసన మండలి సిబ్బంది కూడా నా దగ్గరికి రాకుండా, సలహాలు సూచనలు ఇవ్వకుండా కట్టడి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ తప్ప మిగతా మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తండోపతండాలుగా నా పేషీకి వచ్చి ఒత్తిడి చేశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ సందర్భంగా నిర్వహించినటువంటి విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారంటే ఒక జగన్ మాత్రం ఆయన ఛాంబర్కి వెళ్ళలేదు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆయన మీద తీవ్ర ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి ఆ బిల్లును ఆమోదించినా వ్యతిరేకించినా శాసనసభకే మెజారిటీ అధికారం ఉంటుంది కాబట్టి వీళ్ళు వ్యతిరేకించినా వాళ్ళు ఆమోదింపజేసేసుకోవచ్చు, అది రాజ్యాంగంలో ఉంది. సో అలాంటి సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా
దానిని సెలెక్ట్ కమిటీకి పంపటంతో జగన్మోహన్ రెడ్డి గొంతులో పచ్చి వెలకాయ పడింది ఆ రోజు. సో అంత అధికారం ఉండి కూడా జగన్ను శాసనమండలి రద్దు చేస్తానని చెప్పి ఎందుకు శాసనసభలో ప్రకటించాడు అంటే ఎండి షరీఫ్ లాంటి వాళ్ళని పూర్తిగా తొలగించాలి, అలాగే టీడీపీ ఎమ్మెల్సీలను పూర్తిగా ఆ పదవుల్లో లేకుండా చేయాలి, దానికోసం ఆ వ్యవస్థనే తొక్కేయాలని చెప్పి జగన్ ఆ రోజు కంకణం కట్టుకున్నాడు. సరే, ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ్యాడు అనుకుంటే అది వేరే విషయం. సో అలాంటి పరిస్థితులు గతంలో ఉండేవి. దీనికి సంబంధించి ఇంకా ఈయన ఏం మాట్లాడారో చూడండి. ఆ రోజు శాసన మండలిలో మంత్రులు, వైకాపా సభ్యులు కుర్చీలు బెంచీలు ఎక్కారు, కానీ నేను సత్యం, ధర్మం, న్యాయం వైపు నిలబడ్డాను. ఆ కోపంతో వారు నన్ను చైర్మన్ నుంచి దించాలి అని చూశారు. శాసన మండలి రద్దు చేస్తామని తెదేపా ఎమ్మెల్సీలను బెదిరించారు. పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసినందుకు చంద్రబాబు గారు నన్ను ఎమ్మెల్సీగా తర్వాత శాసన మండలి చైర్మన్గా చేశారు. ఆ రుణం తీర్చుకునే అవకాశం 3 రాజధానుల బిల్లు మండలిలో చర్చకు వచ్చినప్పుడు లభించింది. ఆ రోజు ఎదురుగా గ్యాలరీలో చంద్రబాబు గారు కూర్చున్నారు. రాజధానిపై ఆయన తపన, ఆలోచన వృధాగా పోరాదని, ప్రయత్నం నీరు కారిపోకూడదన్న ఉద్దేశంతో చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నానని చెప్పి నిన్న ఆయన అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఆ రోజు శాసన మండలిలో ఏం జరిగిందనేది అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడారు. ఒకసారి చూద్దాం. ఆ రోజు చట్టం అమలుకు ముట్టి సకల శాఖ నేను వెళ్ళాను అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ బయట వాళ్ళకి ఏం పని అధ్యక్ష, ఒకసారి అంత దారుణంగా మాట్లాడారు. అయినా సరే ఎక్కడ కూడా వెనకలేదు. ఇది మన డ్యూటీ, మన బాధ్యత ఇది అని ఎక్కడ కూడా వెనక్కుండా ఆయన రోజు ఉన్నారు అధ్యక్ష. కానీ అల్లా దయ వల్ల ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ బయట వాళ్ళకి ఏం పని అధ్యక్ష, ఒకసారి చైర్మన్ ఛాంబర్ లో ఏం జరుగుతుందో చూసి రమ్మంటే నేను వెళ్ళాను అధ్యక్ష. వెళ్ళేసరికి విజయసాయి రెడ్డి, టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం ఆయనకి చుట్టుముట్టి ఎంత ప్రజలంటే భగవంతుడు ఆయన వైపు ఉన్నాడు కాబట్టి బతికాడు. నాలాంటి వాడు ఇంకోడైతే టెన్షన్కే బాధపడిపోతుంది. అంత టెన్షన్ పెట్టారు అధ్యక్ష. టెన్షన్ పెట్టడమే కాదు, ఈ రోజు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు మండలిలో. ఆయన పెద్ద మనిషి, అందరూ పెద్ద మనిషి అంటారు. ఆయన మాటలు కులం మీద, మతం మీద తిట్టి ఆ పూర్తులన్నీ వింటే బాధ, ఆవేదన కలిగింది. కానీ మేమేమీ చేయడానికి అవకాశం లేదు. సో విన్నారు కదా, ఆ రోజు వాస్తవానికి చైర్మన్ గారిని కలవాలి అంటే శాసన మండలి సభ్యులు వెళ్ళి కలవాలి. కొన్ని సందర్భాల్లో శాసనసభ సభ్యులు ఏదైనా అవసరం ఉంటే వెళతారు, అది వేరే విషయం. కానీ అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కావచ్చు, అప్పటికే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అసలు ఎటువంటి పదవి లేనటువంటి సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా షరీఫ్ గారి ఛాంబర్లోకి వెళ్ళి ఆయన మీద పేక మీద కత్తి పెట్టినంత పని చేసి తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మధ్యలో అచ్చెన్నాయుడు గారు చూడటానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అక్కడ మూకుమ్మడిగా మొత్తం ఆయన్ని మూసేసి ఉన్నారు. కనీసం గాలి ఆడనివ్వనటువంటి పరిస్థితి. అంతమంది వెళ్ళిపోయి ఆయన ఛాంబర్లో కూర్చుని ఒక రకంగా ఇప్పుడు 100 మంది 50 మంది వచ్చి ఛాంబర్ మీద పడితే భయం వేయదా? కనీసం పక్కన ఉన్నటువంటి సహాయకుడిని కూడా రాకుండా అడ్డుకుంటే ఎంత భయం వేస్తుంది ఆ వయసులో? సో అలాంటి భయాందోళనలకు గురి చేశారు. ఇకపోతే ఇందాక అచ్చెన్నాయుడు గారు పేరు చెప్పలేదు, ఒక పెద్ద మనిషి అని. సాధారణంగా మరి ఆ వ్యక్తి ఆ రోజు మాట్లాడాల్సిన మాటలు కాదు. బొత్స సత్యనారాయణ షరీఫ్ గారి పుట్టుక గురించి ఆరోపణలు చేశాడు. ఆయన చాలా తీవ్రంగా బాధపడ్డారు. ఇందాక మనం మాట్లాడుకున్న దాంట్లో షరీఫ్ గారు కూడా చెప్పారు, నా మతం మీదే కాదు నా పుట్టుక మీద కూడా విమర్శలు చేశారు కొంతమంది అని చెప్పి మాట్లాడారు. ఎవరు చేశారా అంటే బొత్స సత్యనారాయణ చేశాడు. అంటే రాజకీయాల్లో వాస్తవానికి కొద్దో గొప్ప వైసీపీలో విలువలతో ఉంటాడు, రాజకీయాన్ని రాజకీయంగా చేస్తాడు అనుకునేటువంటి బొత్స సత్యనారాయణ కూడా ఇందాక ఈయన పేరు చెప్పలే, పెద్ద మనిషి అని చెప్పాడు. ఆ వ్యక్తే బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ షరీఫ్ని విమర్శించడం అంటే రాజకీయ విమర్శలు వేరు, రాజకీయ విమర్శలు వేరు. కానీ ఆయన పుట్టుక మీద విమర్శలు చేయడం, ఒక సాయిబుకే పుట్టావా అనేది ఒక మాట అన్నాడు అప్పట్లో. సో అది చాలా తీవ్రమైనటువంటి పదం, అంటే తీవ్ర మనోవేదనకు గురి చేసేటువంటి పదం. అంటే అంత ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎటువంటి అవకాశాలు ఉంటే అటువంటి అవకాశాలను ఉపయోగించుకుని ఆయన్ని వేధించే ప్రయత్నం చేశారు. చివరికి గుమ్ముగూడినప్పుడు ఆయన గుండెల మీద కొట్టారు ఒక వ్యక్తి, గుండెల మీద కొట్టారు ఆ గుంపులో పెట్టి ఒక వ్యక్తి. అది కూడా నిన్న షరీఫ్ గారు చెప్పారు. అలాంటి దారుణమైన పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. శాసనసభలో లైట్లు లేవు, శాసన మండలిలో లైట్లు లేవు, లైవ్ ఆపేశారు, మొబైల్స్ పనిచేయట్లేదు, చంద్రబాబు గారి క్యాబిన్లోనేమో కరెంటు లేదు, శాసన మండలిలో ఏం జరుగుతుందో తెలియదు. బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపుతారా లేదా ఆయన మీద దాడి చేస్తారా, దౌర్జన్యం చేస్తారా తెలియదు.
అలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించారు. కానీ అన్నిటినీ తట్టుకుని షరీఫ్ గారు దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా ఆయన చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. ఈరోజు అమరావతికి చట్టరూపం వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా మనం ఆ రోజు ఆయన త్యాగాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకనే చెప్పాను, ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పారు చూడండి, ఆయన కాబట్టి అల్లా దైవాలు తట్టుకున్నాడు కానీ నాబోటోడైతే గుండెపోటు వచ్చేదేమోనని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఆ రోజు అంత ఒత్తిడి చేశారు వాళ్ళు. కానీ అవన్నీ తట్టుకుని ఆయన సెలెక్ట్ కమిటీకి పంపి అమరావతి రైతులకు రాష్ట్రానికి అండగా నిలబడ్డారు. ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ఆ రోజు ఆ పనిని ఖచ్చితంగా ఈరోజు మనందరం కూడా అభినందించాల్సిందే. ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉన్నంతకాలం షరీఫ్ గారు చిరస్థాయిగా నిలిచిపోతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.